జనగాం జిల్లా జనగాం. ఇది ఫస్ట్ సారేను. మాకే మేము ఏమన్నారంటే ఇక్కడ ఒక దేవుడు నేర్చిండు ఎర్రవెల్లిలో అని చెప్పిండ్రు. నేను నెట్ లో కొట్టిన, యూట్యూబ్ లో చూసి ఓకే అనుకొని అప్పుడే నాకు కొంచెం ప్రాబ్లం ఉండే మా ఫ్యామిలీలో మా అల్లుని గురించి నేను దండం పెట్టుకున్నా, మారాలనుకున్నా. ఇంకా ఆయన మారలేదు కానీ ఇక మా దగ్గర మా వదిన వాళ్ళకి ఇట్లా అందరు వస్తుంటే నేను వచ్చిన స్వామి మార్పియాలి, అందరినీ మంచిగా చూడాలని వచ్చిన. అసలు ఏం జనం ఇది, ఏం కథ తండ్రి, అసలు ఎట్లనో ఎవరికి అంతు పట్టట్లేదు. ఆయన అసలు ఎంత మంచిగా అంటే అంత అందంగా ఉన్నది. బస్సులు కూడా అనుకోకుండా మేము 5 గంటలకే వెళ్ళి వచ్చినాం. నలుగురమే మేము లేడీస్ అనుకుని ఆ స్వామి అట్లా తీసుకొచ్చిండు మమ్మల్ని. ఏం ఇబ్బంది లేదు, ఏం లేదు. ఎంత అంటే అసలు ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది ఈరోజు. ఆ స్వామి అంత మంచిగా ఉందంటే అసలు ఇక నరసింహస్వామి దయ ఇక అంతే. గాని చాలా మందికి మంచిగా అవుతుందట, చాలా మంది చెప్తున్నారు. ఊరికి మొక్కుకుంటే కరెక్ట్ అవుతుంది. ఇంట్లో ఉండి మొక్కుకొని అసలు రావాలనిపిస్తుంది, ఎప్పుడు పోవాలనిపిస్తుంది. కానీ ఆ స్వామి పిలిపించుకున్నప్పుడే వస్తాం మనం. అట్లా చాలా బాగుంది. పోయిన మంత్కు ఈ మంత్కు చాలా ఎక్కువైపోయింది, చాలా ఎక్కువైపోయింది. మీరు పడతలేదు తీయొకటిది. చాలా చాలా బాగుంది. ఆ స్వామిని అందరినీ మంచిగా ఉంచాలి, అందరినీ బాగా ఉంచాలి, మంచిగా చూడాలి. మేము అదే కోరుకునేది, అందరూ మంచిగా మారాలి, పిల్లలు మేము అందరం మంచిగా ఉండాలి. అదే మేము అనుకుంటున్నాం. ఆనందంగా వచ్చినాం మంచిగా. అసలు అనుకోకుండా మేమైతే రావడం అయితే అసలు ఇది రేరు. అసలు ఆ స్వామి అట్లా పిలిపించుకున్నాడు మమ్మల్ని. అంత ఆనందంగా అనిపిస్తుంది, ఖుషి అనిపిస్తుంది. స్వామివారు అంటే స్వామివారే. ఆయన ఎక్కడున్నాడో మాకు కనిపిస్తలేడు, కానీ ఆయన అయితే కనిపిస్తలేడు. మాకైతే అట్లా మనసులో అట్లా ఉండిపోయింది. అట్లా. నా పేరు శ్రీమతి అండి, జనగాం నుండి వచ్చాను. ఇంతకు ముందు కూడా వచ్చినా, ఇది రెండోసారి. ఫస్ట్ టైం వచ్చినా ఇంకా మంచిగా మళ్ళీ చూడాలి లక్ష్మీనరసింహ స్వామిని. సార్ గారు దేవుడు నా కోరికను తీర్చాలని మళ్ళీ వచ్చాము. అప్పటికి ఇప్పటికి కాకపోతే ఇక్కడ గుడి దగ్గర మొత్తం డెవలప్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ బాగుంది. అప్పుడు బురద అది ఇది ఉండే, చెట్లు అవి ఇవేవి లేవు. ఇప్పుడు డెవలప్మెంట్ బాగుంది. మంచి లక్ష్మీనరసింహ స్వామి మాకు మంచిగా చేస్తాడని నమ్ముతున్నాము, అందుకే వచ్చాము. తప్పనిసరి ఇది కావాలి. నా పేరు సుధాకర్ అండి, చెన్నూరు నుంచి. ఫస్ట్ సారే. యూట్యూబ్లలో చూసిన. ఇప్పటికే కొద్దిగా అంతా బాగానే ఉంది, సంతోషం ఉంది. డెవలప్మెంట్ బాగానే ఉంది. ఒక 10 నిమిషాలు పడుతుంది, 10 నిమిషాలు అర్ధ గంట పడుతుంది. జనాలు చాలా లేరా? ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న డెవలప్మెంట్ చుట్టూ అన్నదానం కానీ ఇక్కడ గుడి కట్టడం కానీ ఎట్లా బాగానే ఉంది, మంచిగానే ఉంది. మీరెక్కడ నుంచి? మాదే చెన్నూరే. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది. ఎన్నోసారి మీరు రావడం? ఫస్ట్ సారి. మీకు ఫస్ట్ టైం అంటున్నారు కదా, యూట్యూబ్ లో చూడడానికి ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. మేము మిర్యాలగూడ నుంచి వచ్చామండి. ఎన్నోసారి రావడం ఇక్కడికి? నేను ఫస్ట్ సార్ అండి ఇప్పుడు రావడం. అంటే మీరు ఇక్కడ ఎట్లా తెలిసింది మీకు ఇక్కడ రావాలి? ఇట్లా అందరూ జనాలు భక్తులు వస్తుంటే తెలిసి వచ్చామండి మేము. అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం కొంచెం మంచిగా అనిపిస్తుంది. డెవలప్మెంట్ అంతా బాగానే ఉంది. అంటే మేము ఫస్ట్ సార్ కదా చూడటం, మాకు తెలియదు కదండి, అట్లా అండి. మేము ఫస్ట్ టైం అండి రావడం. చాలా బాగుంది, మంచిగా ఉంది అని జనాలు అంటుంటే మేము కూడా వచ్చాము. దూరం నుంచి, లాంగ్ నుంచి వచ్చాము. బాగుందంట, అన్ని కోరికలు నెరవేరుతాయి అని చెప్తుంటే మేము కూడా వచ్చాము. అందరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాగానే ఉందంట, లేడీస్ కి బాగుంది, అన్ని విధాలా బాగుంది. ఫస్ట్ టైం కదా ఇప్పుడు రావడం, ఇంకా ఏం తెలియదు, ఇప్పుడే వస్తున్నాం, ఇంకా దర్శనం కూడా చేసుకోలేదు. ఫెసిలిటీస్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, రాను అవుతుందేమో మంచిగా. థ్యాంక్ యూ అన్న.
ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి. ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇప్పుడే వచ్చా, చూడాలి. దర్శనం కాలేదు. అంటే మీకు లైన్ లో ఎంత టైం పడుతుంది? ఎవరు లేరు కదా ఈ రోజు అయితే. అంటే మామూలుగా అయితే అందరు ఫుల్ చాలా మంది ఉంటారు అనుకున్నారు, బట్ ఈ రోజు ఎవరు లేరు. సో దర్శనం తొందరగా అయిపోద్దని అనుకుంటున్నాను నేను. మీకు ఇక్కడ మొత్తం డెవలప్మెంట్ ఎట్లా అనిపిస్తుంది? డెవలప్మెంట్ అంటే ఇదే ఫస్ట్ టైం కదా, సో అందరు పాజిటివ్ టాక్ ఉంది. సో అందరి కోరిన కోరికలు నెరవేరుతూనే అంటున్నారు. సో వస్తుంటే జనాలు వస్తుంటే కొద్దిగా అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది. సో ఎట్ టైం అంతా ఒకసారి జరగాలని ఎవరు అనుకోరు కదా. థ్యాంక్ యూ. మీ పేరు? కోమలి. మీరేనా సార్ ఇక్కడ రావడం? సెకండ్ టైం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పుడు సెకండ్ టైం ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ టెంపుల్ దగ్గర? చాలా బాగుంది, ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటున్నా. అంటే ఏం ఇట్లా ఫెసిలిటీస్ అన్ని బాగానే ఉన్నాయి మరి? అంటే ఇంకా ఏమన్నా డెవలప్మెంట్ చేయాలని అనిపిస్తుందా మీకు? లైన్స్ అంతా బాగానే అనిపిస్తుంది. అంటే మీరు ఎట్లా రావడం జరిగింది ఇక్కడ ఎట్లా వచ్చారు? మీకు ఎట్లా తెలిసింది ఇక్కడ ఉందని చెప్పి? మాది ఇక్కడే సూర్యాపేట. ఓకే, అంటే సెకండ్ టైం కదా? సెకండ్ టైం. ఫస్ట్ టైం చూసినప్పటికి ఇప్పటికి ఎట్లా ఉంది? చాలా బాగుంది, ఇప్పుడే డెవలప్మెంట్ అప్పటికి ఇప్పటికి చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? జోష్న. మీరేనా సార్ రావడం? సెకండ్ టైం. స్కూల్ పోతాను. ఏ క్లాస్? 8th. 8th క్లాస్. స్కూల్ డమ్మా కొట్టినా అయ్యాలా? స్కూల్ డమ్మా కొట్టి దేవుని దగ్గరకు వచ్చినావు చూడండి. ఎట్లా అనిపిస్తుంది మరి మీరు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? అంటే లైన్ లో ఎట్లుంది మరి? రష్ ఉందా లేకపోతే? అంటే రష్ అనేది ఉంటుంది, దేవుడు కాబట్టి రష్ అనేది ఉంటుంది, కానీ మంచిగా ఉంటుంది, బాగుంది. అంటే మరి మంచి మార్కులు రావాలని మొక్కుకున్నా? ఎట్లా మొక్కుకున్నా? ఎగ్జామ్ పాస్ కావాలని? ఎగ్జామ్స్ నిన్ననే రాసి వచ్చిన. మంచి మార్కులు రావాలని మొక్కుకున్నా? పాస్ అయితే నమ్మకం ఉందా మరి? పాస్ అయితే మళ్ళీ వస్తావా మరి ఇక్కడికి? వస్తా. మళ్ళీ వచ్చి మొక్కుంటా? నాగమణి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొల్లపొడి, విజయవాడ దగ్గర గొల్లపొడి. ఓకే, మీ ఎన్నోసారి? రెండోసారి. కార్తీక మాసంలో ఒక వారం వచ్చాము, ఇప్పుడు రెండో వారం వచ్చాము. పోయినసారి వచ్చినప్పుడు అనుకొని వెళ్ళాం, బాగుంది, మళ్ళీ రావాలనుకొని వచ్చాము, మళ్ళీ వస్తాము, బాగుంది. అంతా మార్పులు చేస్తున్నారు ఇక్కడ, అంతా గుడి అంతా బాగుంది, డెవలప్మెంట్ బాగుంది. ఇంకా బాగా చేసినాక ఇంకా జనం వస్తారు, ఇంకా బాగుంటది అనుకుంటున్నాము, బాగుండాలని అనుకుంటున్నాము, మళ్ళీ వస్తాము. అంటే స్టార్టింగ్ కదా, ఇంకా ఎందుకన్నా ఏముంటది, చేస్తారు కదా, నిదానంగా అవ్వాలి కదా, ఒకసారి అయ్యే పనులు కాదు కదా. స్వామి చేయించుకుంటారు, అందరు ఇంకా జనం బాగా వస్తారు, రావాలి, అనుకున్న పనులు బాగా అవుతాయని స్వామికి బాగా అనుకొని వెళ్తే బాగుంటుంది. నాకైతే బాగుంది, ఒక నెల అయింది నేను వచ్చి, ఇప్పుడు బాగుంది. ఇంకా 2 మొక్కలు అనుకున్నాను, అవి కూడా అవ్వాలని మళ్ళీ రావాలని అనుకుంటున్నాను. నేను అమౌంట్ పరంగా అనుకున్నాను, కొంచెం పర్వాలేదు, ఇప్పుడు కూడా అనుకుని వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను, అది కూడా అయినాక. ఇక్కడ అంటే వాతావరణం అంతా చేస్తున్నారు కదా, వర్క్ జరుగుతుంది కదా. మొన్న వచ్చినప్పుడు ఇంత పని ఏం లేదు, వర్క్ ఏం లేదు, ఇప్పుడు కొంచెం జరుగుతున్నాయి. ఇంకా మళ్ళీ వచ్చేటప్పటికి ఇంకొంచెం మార్పు జరుగుతూ ఉంటది కదా. అంత బాగుంది, ఉంది బాత్రూమ్ లో అవి, టాయిలెట్స్ బాగుంది, అవి లేకపోతే ఇబ్బంది కదా, అవి బాగున్నాయి. ఇంకా మళ్ళీ వచ్చేయడానికి అంత ప్లేస్ అంతా ఇంకా నీట్ గా బాగా జరిగిద్దని అనుకుంటున్నాము. ఓకే, అంత బాగుంది. ఇక్కడ సేవ చేసే వాళ్ళందరూ కూడా బాగా చూస్తున్నారు, కార్యకర్తలందరూ కూడా ఇంత జనాన్ని ఎంత చూడడం బాగుంది. మేము ఫోన్ లో ఫస్ట్ చూసినప్పుడు అంత జనం ఉన్నారు, వెళ్ళి దర్శనం చేసుకోగలం
లేదో అని చెప్పేసి ఇప్పటి వరకు రాలేదు. ఫోన్ లో చూసాము. చూస్తే బాగుంది. మనకి అనుకునే జరగాలంటే వచ్చి స్వామిని చూడాలి కదా. అంటే ఫోన్ లో చూస్తే భయం వేస్తుంది, వెళ్తే అంత జనంలో ఎలా ఉంటుందో అని. వచ్చి వెళ్ళినాక మళ్ళీ వెళ్ళాలని ఈ రోజు అనుకుని వచ్చాము. ఇంత టైం అప్పుడు కూడా తొందరగానే అయిపోయింది. ఇప్పుడు కూడా లోపలికి వెళ్ళాము. పోయినసారి వచ్చిన లోపలికి వెళ్ళనివ్వలేదు. ఈసారి మాత్రం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. బాగుంది, మళ్ళీ వస్తాము. పవన్ సూర్యపూర్ ఇదా ఐదోసారి. అంటే మీరు ఇక్కడ రావడానికి కారణం మీరు ఏమన్నా మీకు ఎట్లా తెలిసింది ఇక్కడికి? అంటే ఈయనకు మాటలు వచ్చినాయి కదా, మాటలు వచ్చినాయి అందుకనే వచ్చిన. అంటే మాటలు రాకపోతున్నాయి ఇంతకుముందు? రాదు, అసలు రాదు. దసరా ముందు 2 నెలలు ఇక్కడ ఉన్నాడు. అయితే ఇంటికి వచ్చినప్పుడు మాటలు వచ్చినాయి, మళ్ళీ వచ్చిండు. మళ్ళీ నెల అవుతుంది వచ్చినాయి మాటలు. అంటే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అక్కడ మాటలు వచ్చినాయి. మాటలు వచ్చినాయి. 2 నెలలు ఇక్కడ ఇప్పుడు నెల అవుతుంది వచ్చి. నెల నుంచి ఇక్కడనే ఉన్నారా? ఇక్కడనే ఉన్నాం. అంటే ఇక్కడ సేవ చేస్తున్నారా? ఇక్కడ సేవ చేస్తున్నాం. భారతి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మిర్యాలగూడ. ఎన్నోసారి మీరు? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం. మీరు ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం? అంతా టీవీలో చూస్తుంటే చెప్తున్నారు కాబట్టి రావాలి. చెల్లె కళ్ళు లేవండి, మా సిస్టరు. ఏమో రావడం ఇది 9వ సారి. ఇంకా కొంచెం మంచిగా అనిపిస్తుంది ఈమెకి. చూపులో కొంచెం తేడా లాగుంది, దానివల్ల నాకు కూడా రావాలనిపించింది. మంచిగా ఇదే ఫస్ట్ టైం కదా. చెల్లె చెప్పడం వల్ల ఈమెకి ఇట్లాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇంకా మంచిగా చేస్తే మంచిగా అనిపిస్తుంది. చెప్పండి. నా పేరు సహస్ర. నేనే 9వ సారి. సెల్లులో చూసిన, యూట్యూబ్ లో మా బ్రదర్ తీసుకొచ్చాడు. కోరుకునే తీరినాయి, ముడిపేద్దామనే వచ్చినాం. అన్ని బాగున్నాయి. నైట్ నిద్ర చేసినా మంచిగా నిద్ర పడుతుంది, బాగుంది. ఆరోగ్యం కూడా మంచిగా అయింది నాకు. వాష్రూమ్స్ అన్ని కూడా బాగున్నాయి. దర్శన నన్నైతే డైరెక్ట్ పంపించారండి, కనపడదు కాబట్టి నన్ను డైరెక్ట్ పంపించారు. ఇబ్బంది ఏం లేదు. నా బిడ్డ అండి, 16 సంవత్సరాలు, చూపు లేదు. ఇక్కడికి ఇక అందరు చెప్తుంటే టీవీలో చూసి తీసుకొస్తున్నాం. అది ఒకటి తీరింది స్వామి, ఒకటి తీరింది. ముడుపు అందులో వేద్దామని వచ్చిన. తొందరగా నా బిడ్డకు వస్తే ఇక స్పీకర్ పెట్టి ఆయనకి ఏమి ఇవ్వాలనో అప్పుడు